2026 లో ఆస్ట్రేలియా వచ్చి పిఆర్ కొట్టాలంటే ఎలాంటి కైండ్ ఆఫ్ కోర్సెస్ చేయాలి? ఒకవేళ మీరు కనుక డిఫరెంట్ కోర్సెస్ తీసుకుంటే దాని పిఆర్ ప్రాబబిలిటీ ఎంత ఉంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ సపరేట్ కోర్సెస్ ఉంటే ఇండియా నుంచి ఆ కోర్స్ తీసుకొని రావచ్చా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కోర్స్ తీసుకొని కోర్స్ షిఫ్ట్ అవ్వాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ కొత్త కోర్స్ తీసుకున్నా కానీ సైమల్టేనియస్ గా నా పాత కోర్స్ తో పాటు ఇది కూడా చేయొచ్చా, లేకపోతే ఓన్లీ ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ సింగిల్ వీడియో చేస్తున్నా. ఈ రోజు నుంచి ప్రతి 3 days కి మినిమం ఒక సింగిల్ వీడియో వచ్చేట్టు చూసుకుంటా. దాంతో పాటు పాడ్కాస్ట్ కూడా వచ్చేట్టు చూసుకుంటా. పాడ్కాస్ట్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. పాడ్కాస్ట్ గురించి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా ఎవరినన్నా పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి తీసుకొని రావాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కేవలం పాడ్కాస్ట్ చేసి సింగిల్ వీడియోస్ చేయకుండా ఆపేద్దాం అనుకున్నా కానీ మీ అందరినీ కలవకుండా ఉండలేకపోతున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా కొంతమందికి షేర్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. డిఫరెంట్ కోర్సెస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ పిఆర్ ప్రాబబిలిటీ. ఏ కోర్స్ గురించి అయినా మాట్లాడుకునే ముందు ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటి. ఎందుకంటే నీ పిఆర్ అనేది నువ్వు చేసే కోర్స్ మీద డిపెండ్ అయి ఉండదు, నీకు వచ్చే స్కిల్ అసెస్మెంట్ మీద, దానితో పాటు నువ్వు చేసే జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంట్రా బాబు అంటే, నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అబ్రాడ్ వచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక గవర్నమెంట్ బాడీకి, బాబు నేను ఈ డిగ్రీ చదివాను, ఇప్పుడు నేను జాబ్ మార్కెట్ లోకి రావడానికి రెడీగా ఉన్నాను, సో నువ్వు నా డిగ్రీ అసెస్ చేసి ఏ ఒక టైటిల్స్, సో దట్ ఆ టైటిల్స్ బయటికి తీసుకెళ్లి జాబ్ మార్కెట్ లో అదే టైటిల్స్ మీద వర్క్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి అపీల్ చేసుకుంటాం అనమాట. ఇది ఎందుకు చేసుకోవాలంటే స్కిల్ అసెస్మెంట్ లో వచ్చిన టైటిల్స్ మీద నువ్వు బయట మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ చేస్తే మాత్రమే నీకు పిఆర్ అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ స్కిల్ అసెస్మెంట్ చేయడానికి డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి అనమాట, వాళ్ళకి మీరు అపీల్ చేసుకోవాలి. ఈ స్కిల్ అసెస్మెంట్ అవుట్కమ్ రావడానికి 4 to 6 weeks పడుతుంది. ఫస్ట్ మనం ది మోస్ట్ డిమాండెడ్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. డిమాండెడ్ ఫీల్డ్ అంటే ఆస్ట్రేలియాలో దానికి ఓ పెద్ద డిమాండ్ ఉందని కాదు, ఇండియాలో మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ లో దీనికి మాత్రమే డిమాండ్ ఉంది, మా పిల్లలు ఇదే చదవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఈ ఐటీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఐటీ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ చేస్తావా, మిషన్ లెర్నింగ్ చేస్తావా, ఇంకొకటి చేస్తావా, ఏం చేసినా కానీ ఎట్ లాస్ట్ నువ్వు ఐటీ కింద చేస్తే అది ఐటీ కోర్స్ లాగానే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐటీ కోర్సెస్ కి ఎవరికైనా కానీ పిఆర్స్ వచ్చినాయా లేవా చూసుకోవాలి. ఐటీ కోర్సెస్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫెడరల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఆస్ట్రేలియాలో మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లానో అలా ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఇయర్లీ 2 rounds 3 rounds డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ రిక్వైర్మెంట్ కొన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తారనమాట. ఆ రౌండ్స్ లో 189 అనే వీసాని పిక్ చేస్తూ ఉంటారు. ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఎప్పుడైతే 189 వీసా రౌండ్స్ కండక్ట్ చేసిందో 13th November 2025, ఎందుకంటే అదే లాస్ట్ రౌండ్ అయింది. ఆ రౌండ్ లో ఐసిటీ ప్రొఫెషనల్స్ అంటే ఐటీ కోర్స్ చేసే వాళ్ళకి 0 ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఇది ఓన్లీ నేను 189 వీసాస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. టెలికమ్యూనికేషన్ వాళ్ళకి కొన్ని వీసాస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు అడగాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఐటీ కోర్స్ చేస్తే నాకు పిఆర్ వస్తుందా రాదా? పిఆర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ 0 వచ్చినాయి అని చెప్తున్నావు కదా లాస్ట్ రౌండ్ లో, ఇంకా అదొకటే దిక్క అంటే అదొకటే కాదు. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లాగా మన ఇండియాలో ఇప్పుడు ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. అంటే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా ఉంటాయి అనమాట. ఏ స్టేట్ లో ఎవరికైతే స్కిల్ షార్టేజ్ ఉంటుందో, ఏ స్కిల్ అయితే షార్టేజ్ ఉంటుందో ఆ స్కిల్ కి సపరేట్ గా వీళ్ళు అప్లై చేసుకునే ప్రాబిలిటీ ఉంటుంది. వాటినే స్టేట్ స్పాన్సర్డ్ వీసాస్ అంటారు. అంటే స్టేట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ వీసాస్ వచ్చేసి 491 అండ్ ఆల్సో 190, ఈ 2 వీసాస్ దాని కిందకే వస్తాయి. నీకు కనుక మంచి పాయింట్స్ ఉండి, నీకు కనుక మంచి ప్రొఫైల్ ఉండి, నువ్వు కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంటే నువ్వు డైరెక్ట్ గా 491కో లేదా 190కో అప్లై చేసుకోవచ్చు. సరే, ఎంత కాదనుకున్నా ఐటీ కోర్స్ కి ఫైనల్ గా నువ్వు ఏం చెప్తావురా బాబు అంటే, ఐటీ కోర్స్ కి డిమాండ్ ఉంది, కానీ ఇప్పుడు 100 మంది వస్తే 100 మందికి జాబ్ రావాలి, 100 మందికి పిఆర్ రావాలి అని పాయింట్ మాత్రం పెట్టుకొని రాకండి. ఇక్కడ ఏంటంటే 100 మంది వస్తే మేబీ ఐటీ కోర్స్ లో 30 members కి రావచ్చు, లేదా 20 members కి రావచ్చు. అదే రేషియో ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే, వచ్చే వాళ్ళందరూ ఐటీకి రారు కదా, కానీ ఐటీకి వచ్చిన వాళ్ళు ఇంకో ఆప్షన్ ఎత్తుక్కోవాలి. ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఐటీ కోర్సెస్ గురించి. ఐటీ కోర్సెస్ చేసే వాళ్ళకి 491 వీసా కానీ, లేదా 190 వీసా కానీ, లేదా 189 వీసా కానీ మినిమం 90+ పాయింట్స్ ఉండేలా చూసుకోండి. కొంతమందికి 100+ పాయింట్స్ ఉన్నా కానీ క్లిక్ అవ్వట్లేదు, పిక్ అవ్వట్లేదు వీసా. సో మీ ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఏదో నువ్వు కండలు పెంచేసి పైల్వాన్ అవ్వడం కాదు. నీ ప్రొఫైల్ కున్న పాయింట్స్ ని పెంచుకోవాలి. అరే ప్రొఫైల్ కున్న పాయింట్స్ ని ఎలా పెంచుకోవాలంటే,
డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు. పీటీ ఎగ్జామ్ లో 8 బ్యాండ్ తెచ్చుకోవచ్చు, దానివల్ల ఎక్స్ట్రా 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. అదే కాకుండా నాటీ ఎగ్జామ్ రాయొచ్చు, దానివల్ల ఎక్స్ట్రా 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. అదే కాకుండా ఒకవేళ కనుక ఐటీ కోర్సెస్ చేసే వాళ్ళకి ఇది ఇంకొక బెనిఫిట్ అనమాట. పీవై చేయొచ్చు. పీవై ఏంటి? ప్రొఫెషనల్ ఇయర్. ఇది కంప్లీట్ చేస్తే కనుక మీకు ఇంకో 5 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఎందుకు నేను ఈ ప్రొఫైల్ కి పాయింట్స్ పెంచుకోమని చెప్తున్నా అంటే క్లియర్ గా వినండి ఈ పాయింట్ మాత్రం. నువ్వు బీటెక్ అయిపోగానే ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? మాస్టర్స్ చేస్తావు. సో మాస్టర్స్ చేసిన తర్వాత జాబ్ ఎత్తుక్కుంటా పిఆర్ అప్లై చేసుకుంటావు. బేసిక్ గా 95% ఆఫ్ ద పీపుల్ కి నీకేవైతే పాయింట్స్ ఉంటాయో అవే పాయింట్స్ ఉంటాయి. అంటే పీటీఈలో మాక్సిమం 7 బ్యాండ్ వచ్చి ఉండిద్ది. రిమైనింగ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. వాళ్ళు బీటెక్ చదివారు, నువ్వు బీటెక్ చదివావు, కాకపోతే బ్రాంచెస్ డిఫరెంట్ అవ్వచ్చు అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది? కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 100 మంది ఉంటే ఆ 95 మెంబర్స్ పూల్లో నువ్వు ఉంటావు. కానీ ఆ 95 మెంబర్స్ ని దాటి నువ్వు ముందరికి వెళ్ళాలంటే నువ్వు నీ ప్రొఫైల్ కున్న పాయింట్స్ ని పెంచుకోవాలి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు బీటెక్ చేసి నువ్వు బీటెక్ చేస్తే వాళ్ళకి నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? నువ్వు ఆ డిఫరెన్స్ చూపించినప్పుడు నువ్వు ఆ లూప్ లో నుంచి బయటపడతావు. పిఆర్ ప్రాబబిలిటీ ఎక్కువ అవుతుంది. అంటే పిఆర్ వచ్చేస్తుందని కాదు, పిఆర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. ఎంబీఏ చేస్తే పిఆర్ వస్తుందా రాదా? ఇది అసలు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. చాలా మంది ఎంబీఏ ఈజీగా ఉండిద్ది, ఎంబీఏకి వచ్చేద్దామని అనుకుంటారు. ఎంబీఏ ఈజీగా ఉండొచ్చు, కానీ వాల్యూ ఉందా లేదా ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. లెట్స్ సే నేను ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ చేయొచ్చు, లేదా ఇంకొకరు ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ చేయొచ్చు, ఇంకొకరు ఎంబీఏ ఇన్ ఆపరేషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఫైనల్ గా ఎంబీఏ చేసిన వాళ్ళకి అండ్ వాళ్ళ డిమాండెడ్ ఫీల్డ్స్ ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో పర్టికులర్ గా హాస్పిటాలిటీ చేసే వాళ్ళకి, లేదా కొంచెం మార్కెటింగ్ ఫీల్డ్, లేదా అకౌంటింగ్ ఫీల్డ్. ఇక్కడ ఎంపీఏ అని కూడా ఉంటుంది, మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అని ఉంటుంది. అది కాకుండా ఎంబీఏ ఇన్ అకౌంటింగ్ తీసుకుంటారు కొంతమంది. ఒకవేళ కనుక ఎంబీఏ ఇన్ అకౌంటింగ్ తీసుకుంటే అకౌంటింగ్ కూడా కొంచెం ప్రాబబిలిటీ ఉంది. అలా అని చెప్పేసి ఫైనాన్స్ కి ప్రాబబిలిటీ ఉందా అంటే ఫైనాన్స్ కి ప్రాబబిలిటీ ఉండొచ్చు, కానీ అకౌంటింగ్ కి ఉన్నంత ప్రాబబిలిటీ అయితే లేదు పిఆర్ రావడానికి. మనం ఏదైతే ఇందాక స్కిల్ అసెస్మెంట్ చేపియాలనుకున్నామో ఇప్పుడు ఎంబీఏ చేసిన తర్వాత కూడా నువ్వు స్కిల్ అసెస్మెంట్ చేపియాలి. కాబట్టి దీనికి ఒక సెపరేట్ గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ గవర్నింగ్ బాడీ పేరు వెట్ అసెస్ అనమాట. నువ్వు దానికి స్కిల్ అసెస్మెంట్ కి అప్లై చేస్తావు ఆ బాడీకి. అరే బాబు నా కోర్స్ అయిపోయింది అని చెప్పేసి. సో ఫైనల్ గా అసలు పిఆర్ వస్తుందా రాదా అంటే 2 or 3 years లో నేను పిఆర్ కొట్టాలి ఎంబీఏ చేసి అంటే కనుక కొంచెం కష్టమే అమ్మా. ఎందుకంటే ఎంబీఏ చేసే వాళ్ళందరూ బేసిక్ గా మేనేజర్ రోల్స్ లో ఉంటారు. సో అది కూడా తీసి పక్కన పెడితే నీ ప్రొఫైల్ కున్న పాయింట్స్ బేస్డ్ లో నువ్వు పిఆర్ కొట్టాలంటే కనుక 1 or 2 years టైం సరిపోదు. ఎందుకంటే నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ఉండాలి నీ ప్రొఫైల్ ని. అలా కాకుండా నీకు స్పాన్సర్షిప్స్ కానీ అవి ఇవి ఏమైనా దొరికితే కనుక యువర్ సో లక్కీ, ఆర్ నీ హార్డ్ వర్క్ ని బట్టే వాళ్ళు నీకు స్పాన్సర్షిప్ ఇచ్చారు కదా. మెజారిటీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే సౌత్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నా పర్టికులర్ గా. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటా కాబట్టి అండ్ రియల్ డేటా నేను చూస్తా కాబట్టి. ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు కనుక ఏదైనా పర్టికులర్ గా కోర్స్ గురించి కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ కోర్స్ గురించి చేయడానికి కూడా నేను ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. 10K సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. రెగ్యులర్ కంటెంట్ చేస్తానే ఉంటాను.